ఓం శ్రీ నరసింహాయ నమః. నరసింహ శతకంలోని 62వ పద్యం. అతిలోభులను భిక్షమడుగబోవుటరోత, తన ద్రవ్యమొకరింట దాచరోత, గుణహీనుడగువాని కొలువుగొల్చుటరోత, యొరుల పంచను చేరి క్రిందనుండరోత, గురిలేని బంధుల కూడరోత, ఆదాయములు లేక అప్పు తీయుటరోత, జారచోరుల గూడ చనుటరోత, ఆదిలక్ష్మీస నీ బంటు నైతినయ్యా, ఇంకనెపడ బాపు జన్మంబు లెత్తరోత, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా, అతిలోభులను భిక్షమడగబోవుటరోత, తన ద్రవ్యమొకరింట దాచరోత, గుణహీనుడగువాని కొలువుగొల్చుటరోత, యొరుల పంచల క్రింద నుండరోత, గురిలేని బంధుల కూడరోత, ఆదాయములు లేక అప్పుదీయుటరోత, జారచోరగూహుడి చనుటరోత, లక్ష్మీసనీ బంటు నైతినయ్యా, ఇంకనెప్పుడు బాపు జన్మంబులెత్తరోత. ఓ నరసింహ, అతి లోబులను భిక్షమడగడము, తన ద్రవ్యాన్ని ఒకరింట దాచడము, తెలివిలేని గుణములేని వాడి దగ్గర కొలువు చేయడము, ఇతరుల పంచల కింద ఉండడము, గౌరవం లేని బంధువులతో కూడడము, ఆదాయములు లేకుండా అప్పులు చేయడము, చోరులు విటులు వంటి వారితో కలిసి ఉండడము, ఇవన్నీ కూడా చాలా అసహ్యకరమైన పనులు తండ్రి. కానీ ఎప్పుడూ కూడా నీ వంటి లక్ష్మీస, ఆదిలక్ష్మితో కూడినటువంటి ఓ విష్ణు స్వామి, నీ బంటును కూడా ఉంటూ ఉంటాను. ఎప్పుడూ కూడా నాకు ఈ జన్మలొద్దు తండ్రి, నీలో నీ కైంకర్యం కావాలి అని వేడుకుంటాను.